ముందుకెళ్ళమ్మా. కొంచెం దగ్గర 9వ లైన్లో ఉన్నాం. 14వ లైన్ 14వ లైన్లో ఉన్నాం. మెయిన్ రోడ్ ఈ గుంటూరు నగరానికి సంబంధించి ఈ ప్రధానమైనటువంటి రహదారి ఏటి అగ్రహారం రోడ్డు. ఈ ఏటి అగ్రహారం రోడ్డు నుంచి పల్నాడు ప్రాంతం నుంచి చాలామంది కూడా ఈ ప్రాంతంలో నుంచి గుంటూరు నగరంలోకి ప్రవేశించేటువంటి పరిస్థితి కాబట్టి దానికి తోడు ఇక్కడ ఉన్నటువంటి ఈ 5-6 డివిజన్ల ప్రజల యొక్క చిరకాల వాంఛ ఈ యొక్క ఏటి అగ్రహారం రోడ్డుని వైండింగ్ చేయమని అభివృద్ధి చేయమని చెప్పేసి కూడా కొన్ని దశాబ్దాలుగా ఆ ప్రాంత ప్రజలు కోరుతా ఉన్నటువంటి పరిస్థితి. మరి దాన్ని దృష్టిలో ఉంచుకొని మేమందరం కూడా అధికారులు, మా ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు అందరం కూడా, మా కార్పొరేటర్లు అందరం కూడా దీని గురించి ఒక ప్రణాళిక తయారు చేసి, అంటే రోడ్డు వైండింగ్ అనేది ఒక ఆషామాషి విషయం కాదు. అంటే లోపల ఉన్నటువంటి హౌస్ హోల్డర్స్ అందరితో కూడా మనం కన్విన్స్ చేయాలి. వాళ్ళందరి దగ్గర నుంచి కన్విన్స్ లెటర్ తీసుకోవాలి. దాని తర్వాత వాళ్ళకి టీడీఆర్ బాండ్స్ కానీ కాంపన్సేషన్ కానీ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి సుమారు 200 మంది హౌస్ హోల్డర్సు ఈ రోడ్డుకు ఇరువైపులా నివసించేటువంటి పరిస్థితి. ఆల్రెడీ 189 మందికి కాంపన్సేషన్ ఇవ్వటం కూడా జరిగింది. ఆ యొక్క స్ట్రక్చర్స్ మొత్తాన్ని కూడా డిమాలిష్ చేశాం. ఒక 20 మాత్రమే పెండింగ్ ఉన్నాయి. వాళ్ళు కూడా వివిధ కారణాల వల్ల వాళ్ళు కోర్టు వారిని ఆశ్రయించారు. వాళ్ళతో కూడా మా అధికారులు, మా ప్రజాప్రతినిధులు అందరూ కూడా వాళ్ళతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళని కూడా కన్విన్స్ చేసి కోర్టు వారి ఉత్తర్వుల ప్రకారం వాటిని కూడా డిమాలిష్ చేసి ఆ యొక్క కోర్టుకు వెళ్ళేటువంటి వాళ్ళకి కూడా పూర్తి స్థాయిలో చట్టం ప్రకారం ఎంతవరకు బాండ్స్ ఇవ్వగలం, చట్టం ప్రకారం ఎంతవరకు వాళ్ళకి కాంపన్సేషన్ ఇవ్వగలం కూడా ఇస్తామని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఈ రోడ్డు వైండింగ్ చేయడంతో పాటు సుమారు 22 కోట్ల రూపాయలు పెట్టి ఈ యొక్క రోడ్డుని అభివృద్ధి చేస్తూ ఉన్నాం. అంటే ఒక 5,50,00,000 రూపాయలు ఏమన్నా స్ట్రక్చర్స్ పోయిన వాళ్ళందరికీ కాంపన్సేషన్ ఇవ్వడం కూడా జరిగింది. మిగిలిన 16 కోట్ల రూపాయలు పెట్టి మరి 2 వైపుల డ్రైన్స్ కానీ, అదేవిధంగా మంచినీటి పైపు లైన్ కానీ, అదేవిధంగా బీటీ రోడ్డు కానీ, అదేవిధంగా సెంటర్ లైటింగు, డివైడర్ వేయటం కూడా జరిగింది. పూర్తి స్థాయిలో ఈ యొక్క దీనికి సంబంధించిన కూడా నిధులు కూడా మంజూరు చేశాం. టెండర్ ప్రక్రియ కూడా పూర్తయిపోయింది. వర్క్ ఆర్డర్లు కూడా ఇవ్వటం కూడా జరిగింది. ఇప్పుడు మేడం గారు, మరి మంత్రి గారు, అదేవిధంగా మా నియోజకవర్గ ఇన్ఛార్జి మరి రజనీ గారు మేమందరం కూడా ఇక్కడ రావడం కూడా జరిగింది. మరి 2-3 రోజుల్లో స్థానిక పెద్దలు, ప్రజాప్రతినిధులు, అధికారులందరితో కూడా మాట్లాడి 2-3 రోజుల్లో ఈ పనులు ప్రారంభించడానికి సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తూ ఉన్నాం. గుంటూరు నగరంలో సుమారు 500 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు మా ప్రభుత్వం హయాంలో జరిగినాయని చెప్పేసి మేము చాలా గర్వంగా చెప్తా ఉన్నాం. దానికి ఉదాహరణ ఏటి అగ్రహారం రోడ్డు. ఏదో తెలుగుదేశం వాళ్ళు ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు, అది వాస్తవం కాదు. కావాలంటే మీరు ప్రాక్టికల్గా వచ్చి మీరు ఫీల్డ్ మీద చూడమని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాం. ఎన్ని రోడ్లు అభివృద్ధి చేశాం, ఎన్ని నిధులు విడుదల చేశాం, ఎన్ని రోడ్లు మరి గత
పరిస్థితి ఎలా ఉండదు, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. తప్పకుండా ఈ యొక్క రోడ్డుని 1-2 రోజుల్లో శంకుస్థాపన చేస్తాం. 4 రోజుల్లో ఈ రోడ్డును వేయడం కూడా పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజలకు అంకితం చేస్తామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం.